నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. నిన్న రాత్రి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న కాడి నుండి కూడా కథ మలుపు తిరిగింది. రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది కదా. అయితే ఆయన లాయర్ ఉండగా అడ్వకేట్ రాజేష్ ని ఎందుకు ఆవిడ అప్రోచ్ అయింది, నైట్ కాల్ చేసి ఈ కేసుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఎందుకు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసింది, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజేష్ గారు, అసలు నిన్న రాత్రి లావణ్య మిమ్మల్ని అప్రోచ్ అయిందా, కాల్ చేసి ఆ రాస్తరుణ్ బయటకు వస్తాడా లేదా, బెయిల్ వస్తుందా లేదా అనే విషయాల్ని అడిగిందా మిమ్మల్ని? ఎస్ అండి. 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఆమె అడిగింది. ఆమె మా కాల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ లో మీకు పెట్టాను. నైట్ 12:30కి సడన్ గా ఆమె నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ అన్ని కూడా పెట్టింది. నాకు సడన్ గా అర్థం కాలేదు. నాకు లావణ్య అనే వ్యక్తితో నిన్నటి వరకు ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి క్లయింట్ అడ్వకేట్ రిలేషన్షిప్ అనేది లేదు. నిన్న ఆమె వాయిస్ నేను నిన్న 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఆమె వాయిస్ ఫస్ట్ విన్నాను. యాక్చువల్ గా త్రూ కాల్ కన్వర్జేషన్ నేను ఫస్ట్ జరిగింది. సో నా నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అడగలేదు. పాతది ఏదో ఉన్నట్టుంది. బట్ దాంట్లో లావణ్య అనే పేరు, ఐఎమ్ లావణ్య అని ఎక్కడ ఇంట్రొడక్షన్ లేదు. ఐఎమ్ రాజేష్ కుమార్ అని ఏదో మీడియాలో చూపిస్తున్నారు. అక్కడ లావణ్య అని ఉంటే అసలు నేను అదేంటిది ఆ కేసు మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్ అని నాకు తెలియదు. ఎవరు ఏ హస్బెండ్ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ హస్బెండ్ వీళ్ళని రికగ్నైజ్ చేసుకునే వాళ్ళం కదా. సో ఇంకొకటి ఏంటంటే 9 o'clock యాక్చువల్ గా మనకు వచ్చేసి ఆమె కాల్ చేసి ఈసారి ఏంటి అసలు కేసు ఎట్లా ముందుకు వెళ్తుంది మీరు చెప్పండి అనే వరకు నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదమ్మా, మీ అడ్వకేట్ సుంకర గారు ఉన్నారు కదా, నేను చెప్పాను. అడిగి కూడా అంటే మీ ఒపీనియన్ లో కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అంటే మీకు ఎలా ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో వీ హ్యావ్ టు హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు జస్టిస్ అనేది ఇద్దరి నుంచి ఇని జస్టిస్ ఇస్తుంది. ఒకరి నుంచి అయితే సింగిల్ గా బయాస్డ్ ఇవ్వదు కదా అని చెప్పాము. సో ఒకరిగా ఉంటున్నారు అంటే అట్లా ఒకరిగా ఉండకండి, ఫ్యామిలీతో ఉండండి, అసిస్టెంట్స్ తో ఉండండి, మంచిది కాదు. ఎందుకంటే ఇంత ఇష్యూస్ అయినాయి కదా అని కూడా చెప్పాము. సడన్ గా 12:30కి నేను వెళ్ళిపోతున్నా వరకు నా కేసు సంబంధం లేనప్పుడు నాకెందుకు మెసేజ్ పెట్టింది. ఐ హావ్ టు అలర్ట్ విత్ ద పోలీస్ కదా. ఇప్పుడు ఆ మెసేజ్ ఆ టైంలో చూసుకున్నాం కాబట్టి అలర్టెడ్ అండ్ ఐ కోఆర్డినేట్ విత్ ద తెలంగాణ పోలీస్ అండ్ గాట్ సక్సీడ్ ఇన్ టు ట్రేస్ హర్ అండ్ టు సేవ్ హర్. దట్స్ ఇట్. ఆ ఇష్యూ వరకే నాకు సంబంధం. దాని తర్వాత before 8 o'clock, 8 p.m. of yesterday, and after 2 o'clock of today, there is no involvement of me. Only Ame, a call conversation, message, I traced, I assisted with the police. The case is closed and police has confirmed me that she is safe. That's it. Because నేను ఈరోజు మీడియాలో కూడా చెప్పాము, ఆమెకు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు. అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ డిస్కస్ చేయలేదు, అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ మాట్లాడలేదు. ఆ అడ్వకేట్ అనే కాదు, ఏ అడ్వకేట్ అయినా మేమంతా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ, మేమంతా యూనిటీతో ఉంటాము. మేము ఎవరికైనా క్లయింట్ వకాలత్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ కలుగుతుందనే మేము వకాలత్ తీసుకుంటాము. అడ్వకేట్ కమ్యూనిటీ అట్లాంటిది. అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్. తో మేము ఇప్పుడు ఒక అడ్వకేట్ ని కూడా మనం ఏమనడానికి రాదు. ఆమె కూడా ఏమనలేదు. శంకర సార్ గురించి కూడా, శంకర గారి గురించి కూడా ఏమనలేదు యాక్చువల్ గా. సో మేబీ ఇప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు మేబీ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటారు. ఇప్పుడు నాకు రోజు 150-200 కాల్స్ వస్తుంటాయి. ఏ కాల్ లిఫ్ట్ చేయాలో ఏ కాల్ లిఫ్ట్ చేద్దో తెలియదు. సడన్ గా కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసినాము. టోన్ నుండి మీరు లావణ్యాన ఏంటి అది సైలెంట్ గా ఉంటే ఏమైనా బాధలో ఉంటదేమో అని అడిగాను యాక్చువల్ గా. సో ఆ కాల్ కన్వర్జేషన్ 25 minutes జరిగింది. సో దట్స్ ఇట్. Before 8 p.m. and after 2 p.m. of yesterday, there is no interlocked with me. అయితే రాజేష్ గారు ఆల్రెడీ దిలీప్ సుంకర గారు ఉండగా మీకు కాల్ చేసి కేసు డీటెయిల్స్ అడిగారు, ఎందుకు అంటారు? పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఎస్, ఇప్పుడు మాకు కాల్ చేసినట్టు కూడా మీకు మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి. డెఫినెట్లీ రీజన్స్ అనేవి మేబీ ఉండొచ్చు. ఇప్పుడు ఒక కేసు విన్నావాలంటే సామవేద దండోపాధ్యాయులు ఉపయోగించాలి, చాణక్య నీతితో మనం ముందుకెళ్తే తప్ప కేసు పెట్టినాక మనం విన్నవలసింది ఉంది కదా. డెఫినెట్ గా వాళ్ళు ఒపీనియన్స్ అనేవి తీసుకుంటారు. డెఫినెట్లీ గా డిస్కషన్స్ అనేటివి క్లయింట్ నేను కాల్ చేస్తే అది అడ్వకేట్ ఎంతూజియాజం అవ్వచ్చు. బట్ వెన్ ద క్లయింట్ కాల్ అన్ అడ్వకేట్, ఇట్స్ వీ షుడ్ టేక్ అన్ పాజిటివ్ ఓన్లీ కదా. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనే హెల్ప్ చేస్తాము, మాట్లాడతాము. నాకేమంది 25 నిమిషాలు మాట్లాడడానికి నా సమయం నేనెందుకు వృధా చేసుకుంటాను. అయితే రాజేష్ గారు లావణ్య ఒక మాట చెప్తుంది,
ఎవరైతే రాజేష్ గారు ఉన్నారో, అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారో, వారు ఈ కేస్ డీల్ చేయట్లేదు. కానీ మొదట నేను రాజేష్ గారిని అప్రోచ్ అయ్యాను. కానీ ఆయన ఈ కేసు నిలబడదు రాజ్ తరుణ్ మీద అని చెప్పారు. తర్వాత నేను దిలీప్ శుంకర గారి దగ్గరకొచ్చాను. ఆయన ఈ కేస్‌ని టేకప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. నో 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 నిజంగా నిలబడదు రాజ్ తరుణ్ మీద అనేది కేసు ఆ! నిలబడదు అనే విషయం నేను నిన్న ఆమెతో అదేంటి హ్మ్. నిలబడదు అంటే ఆమె అడిగినప్పుడు ఎలా మనం విన్ అవుతాము విన్ అవ్వమా ప్రాబబిలిటీస్ ఏంటన్నప్పుడు మనం ఒపీనియన్స్ చెప్తాము. ఆమె ముందు నన్నేం అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్ గా. ఈ హ్మ్. విషయంలో ఆమె నన్నేం అప్రోచ్ అవ్వలేదు. అదేంటిది దెన్ అంటే మై హస్బెండ్ లెఫ్ట్ అని ఇవన్నీ కాల్ కన్వర్జేషన్ ఉండే కానీ దట్ నాకు రోజు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రోజు ఒక 10 వస్తుంటాయి. నా హస్బెండ్ వెళ్ళిపోయాడని ఒక చాట్ లో ఉంది. నేను డిప్రెషన్ లో ఉన్నాను వెళ్ళిపోయింది. నేను లోకాల నుంచి అప్పుడు కూడా లోకాల నుంచి వెళ్ళిపోతాను ఉంది. అంతేగాని ఆమె లావణ్య అని నాకు తెలియదు యాక్చువల్ గా. దట్స్ ఓకే. హ్మ్. రాజ్ తరుణ్ ఇష్యూ అని నాకు తెలియదు. ఆమె పేరు హ్మ్. ఐఎమ్ సోల్ లావణ్య రాజ్ తరుణ్ ఇట్లా వెళ్ళిండు అని అంటే నేను మామూలుగా రోజు మొగుడు పిల్లలు కొట్లాడుకొని మా దగ్గరకు వస్తుంటారు చాట్ హ్మ్. చేస్తుంటారు ఏదో నార్మల్ కన్వర్జేషన్ అనుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ హ్మ్. లావణ్య ఇస్ కంక్లూడెడ్ అది డిఫరెంట్ గా నేను ఆమెను ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎవరికైతే హ్మ్. సపోర్ట్ చేయాలో మేము సపోర్ట్ చేయాలనుకుంటామో ఆమె నాకు అప్పుడు 3 days 4 days బ్యాక్ ఏదో చాట్ ఉండే దాంట్లో హ్మ్. లావణ్య అని పర్టికులర్ గా లేదు. దాంట్లో కూడా మై హస్బెండ్ వెంట్ ఆఫ్ మై హస్బెండ్ లెఫ్ట్ హోమ్ ఆమె అంటుంది కానీ ఆమె హ్మ్. లావణ్య అని మెన్షన్ చేయలేదు. సో హౌ కెన్ ఐ కంక్లూడ్ దట్ షీఈ్ లావణ్య? హ్మ్. ఓకే. రాజేష్ గారు నేను నిజంగా నేను అక్కడ ఆ! కేసు నిలబడదు నేను అక్కడే కేసు నిలబడదని చెప్పలే. బికాజ్ ఏదో హ్మ్. మూడు పిల్లల ఇష్యూ ఉండొచ్చు అని అనుకున్నాను అంతేగాని హ్మ్. కేసు నిలబడదని నేను చెప్పలే. దెర్ ఇస్ అ చాట్ 4 days బ్యాక్ ఒక చిన్న చాట్ ఉండే దాంట్లో మై హస్బెండ్ లెఫ్ట్ ఆఫ్ అదంతా ఏదో అన్ఎక్స్పెక్టెడ్ చాట్ అన్నోన్ నెంబర్ చాట్ ఉండే. హ్మ్. పేరుంటే మాత్రం నేను కంక్లూడ్ చేసుకునేవాడిని. ఓకే. రాజేష్ గారు నిజంగానే రాజ్ తరుణ్ మీద ఈ కేస్ నిలబడదా? ఎందుకని నిలబడదు? ఇప్పుడు నేనేమంటున్నానంటే నిలబడతదా నిలబడదా అనేది ధర్మాసనం చెప్తుందండి. బట్ వెన్ హ్మ్. ఇట్ కమ్స్ అండర్ ద మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఇట్ హ్యాస్ టు బి అనాలిసిస్ సెపరేట్లీ. వెన్ ఇట్ కమ్స్ హ్మ్. అండర్ నాట్ మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఇట్ హ్యాస్ టు బి సెపరేట్లీ. ఒకవైపు ఓకే. పెళ్లి చేసుకున్నారు అని అన్నారు, పెళ్లి చేసుకుని అన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న మీద చీటింగ్ కేసు ఎట్లా పెడతారండి? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా ఏ చార్జ్ షీట్ అయినా మొగుడు పెళ్ళాం మీద గానీ పెళ్ళాం మొగుడు మీద గానీ 420 చీటింగ్ కేసు పెట్టింది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వండి ఒక 5, 6 ఎఫ్ఐఆర్. హ్మ్. ఇంక అయితే మీరే అర్థం రాజేష్ గారు చేసుకోవాలి. నిలబడతదా? రాజేష్ గారు నిలబడదా అని. ఓకే. మార్నింగ్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెక్షన్స్ గురించి మాట్లాడారు. రాజ్ తరుణ్ మీద పెట్టిన కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడారు. యెస్. కానీ యెస్. ఇంతకుముందు లావణ్య మాకు కాల్ చేసినప్పుడు ఆవిడేమన్నారంటే, నేనిప్పుడు పీఎస్‌లో ఉన్నాను. స్టేట్మెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి, స్టేట్మెంట్ రాస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అంటే యెస్. మీకు ఎట్లా ఇందులో ఉన్న సెక్షన్స్ గురించి లావణ్య చెప్పిందా మీకు? ఏమేం సెక్షన్స్ తరుణ్ మీద నాకు లావణ్యం నమోదయ్యాయని చెప్పలే. ఇలా? మీడియా ముఖంగానే ఆ 3 సెక్షన్స్ అనేటివి అందరూ చెప్తుంటే మేము చెప్పాము. హ్మ్. దాన్ని నిలబడతదా అంటే నిలబడదు. అదేంటిది హ్మ్. ఎట్లుంటది అని చెప్పడం జరిగింది. అంటే 493, 420, హ్మ్. 506. ఓకే. రాజేష్ గారు రాత్రి మీరు లావణ్యతో మాట్లాడినప్పుడు తన మెంటాలిటీ ఏ విధంగా అనిపించింది? ఎందుకు అంటే గనక చాలా మంది ఆ లావణ్య కొంచెం అబద్ధాలు డిప్రెస్డ్‌గా చెప్తుంది అనేసి ఆల్‌మోస్ట్ షీ ఆల్సో యాక్సెప్టెడ్ టుడే దట్ షీ ఈస్ ఇన్ డిప్రెషన్ యెస్టర్‌డే. ఓకే. ఆ హ్మ్. డిప్రెషన్ నాకు కూడా కనిపించింది. అందుకే వాళ్ళ ఫ్యామిలీతో ఉండండమ్మా అని సజెషన్ కూడా చేయడం జరిగింది. హ్మ్. హ్మ్. అంతలో వాళ్ళ బ్రదర్ కార్తీక్ కూడా రావడం జరిగింది. ఓకే. రాజేష్ గారు అయితే ఈ సూసైడ్ ఏదైతే ఉందో అదంతా డ్రామా లావణ్య It's not అబద్ధాలు listen, చెప్తుంది అని చెప్పేసి listen. అంటున్నారు. It's not a ఆ! suicide. It's a suicide attempt. ఓకే. హ్మ్. Attempt to suicide. అంతే. It's not a suicide. హ్మ్. హ్మ్. సో ఇదంతా డ్రామా అంటున్నారు. మీరేమంటారు? అది నా పర్వ్యూ లేదండి. ఐఎమ్ నాట్ హ్మ్. కంప్లీట్ వకాలత్ అడ్వకేట్. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఓకే. ఓకే. రైట్ రాజేష్ నేనేంటంటే ఒక గారు. ఆడపిల్ల హ్మ్. అన్యాయం జరుగుతుంది. మనం కాపాడదాం అనే ఉద్దేశంతో పోలీస్ వాళ్ళకి హ్మ్. ఇన్ఫార్మ్ చేసినాం. సక్సీడ్ అయినాం. దట్స్ ఇట్. హ్మ్. మై రోల్ హ్మ్. ఎండెడ్ దేర్. దట్స్ ఇట్. మళ్ళీ లావణ్య మీకేమైనా అప్రోచ్ అయిందా? ఏమైనా No, no, సజెషన్స్ no, కోసం no. గాని? There is no conversation since yesterday night 1:30. ఓకే. ఓకే. రాజేష్ గారు. రైట్. But హ్మ్. I wish ఆ! her all the best. చెప్పండి. If she హ్మ్. really needs proper justice, ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. నేనే కాదు అడ్వకేట్ ఫ్రెటర్నిటీ ఎవరైనా ఏ అడ్వకేట్ ఫ్రెటర్నిటీ కోరుకుంటారు. బట్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ హర్ అడ్వకేట్ ఆల్సో విషింగ్ లక్ టు గెట్ సక్సీడ్ ఇన్ దిస్ ఆహ్, కేస్ ఇఫ్ షీ రియల్లీ డిజర్వ్స్ ఫర్ ద జస్టిస్. రాజేష్ గారు సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పండి. ఏదైతే ఇప్పుడు మీరు లావణ్య ఇన్సిడెంట్‌ని ఫస్ట్ నుండి డే 1 నుండి గూడా మీరు మీడియాలో చూస్తున్నారు. అట్లనే తన మాటలు గూడా వింటూ వచ్చారు. నైట్ గూడా మీరు మాట్లాడారు కాబట్టి
లావణ్య ఏదైతే రాజ్ తరుణ్ లో స్టెప్ తీసుకుందో ఈ స్టెప్ మూలంగా రాజ్ తరుణ్ మీద ఈ కేసు అనేది నిలబడుతుందా లేదంటే కొట్టేయడం లాంటిది ఏమైనా జరుగుతుందా, ఏం జరుగుద్ది? నేను కొట్టేస్తారు కొట్టేది ఐ కాంట్ జడ్జ్ ఇట్, బట్ రాజ్ తరుణ్ has also legal remedies. ఉమ్. If he utilizes, it is the discretionary power of the justice to decide whether the case will be, in carry forward or quash. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు.